సో మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం మహారాష్ట్ర ఏదైతే ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి వెళ్తూ ఉన్నారో అదేవిధంగా అదొక అంశం అయితే నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించారు, ఈ విధ్వంసం నుంచి మెల్లమెల్లగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తామని అని చెప్పేసి, అదేవిధంగా ఏపీ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తామని చెప్పేసి అన్నారు. కన్న తల్లి శీలాన్ని శంకించేలా పోస్టులు పెట్టించారు. పిచ్చి రాతలు రాస్తే వదిలిపెట్టం, సోషల్ మీడియాలో వికృత రాతలు రాస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ నిన్న అసెంబ్లీలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సీరియస్గా కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సొంత పార్టీ వాళ్ళైనా సరే ఆడపిల్లల మీద అసభ్యకరంగా మాట్లాడినా పోట్లాడినా కానీ ఖచ్చితంగా వాళ్ళని అసలు వదిలిపెట్టే సమస్య లేనటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది కూడా మీరే చెప్పాలి. శ్రీనివాస్ చౌదరి గారు, మొదట మీకు అలాగే ప్రైమ్ 9 టీవీ వీక్షకులకి, జనసేన నేత కిరణ్ గారికి, అలాగే బీజేపీ నేత ఆంజనేయులు గారికి, అలాగే వైఎస్ఆర్ నేత వెంకటరెడ్డి గారికి నా నమస్కారాలు. గత 5 ఏళ్లలో కొంతమంది సైతాన్లకు నాయకత్వం వహించి రాష్ట్రంలో విష సంస్కృతిని, విషనాగుల ప్రయోగాన్ని చేసి రాష్ట్రాన్ని తల్లి చెల్లి అమ్మ నాన్న పిల్లలు అనే విధంగా లేకుండా సోషల్ మీడియాని వేదిక చేసుకొని కొంతమంది 1600-1700 మంది, ఒక 400 మంది కోఆర్డినేటర్లు, ఆ సజ్జల భార్గవ్ అనే వ్యక్తి కావచ్చు, అలాగే వర్రా రాఘవరెడ్డి గారు కావచ్చు, అలాగే వెంకటరెడ్డి గారు కావచ్చు, చాలా మంది నాయకత్వంలో ఒక దుర్మార్గమైన ప్రచారం తెరలేపారు. దానిపైన ఈరోజు బాబు గారు ప్రస్తావించారు. వాస్తవమే. ఇప్పుడు నిన్న ఒక మాట అన్నారు జగన్మోహన్ గారు, తెలిసన్నారా తెలియకన్నారా నాకు తెలియదు. నేను కూడా ఈ విధంగా పోస్టులు పెడతాను, మీరు పెట్టండి, విజృంభించండి, క్షేత్రస్థాయి నుంచి ఆస్థాయి వరకు ఈ కాలకేయుల సైన్యం రండి బజార్లేక అని చెప్పి రెచ్చగొట్టేస్తారు. ఈ కాలకేయుల సైన్యం వచ్చి రాష్ట్రాన్ని ఏం చేస్తారు సార్? తల్లిని చెల్లెల్ని దుర్మార్గంగా బట్టలు తీసి ఫోటోలు పెట్టమని చెప్తున్నారా? వాళ్ళని అసలు క్షమించకూడదు, ఎవరు తప్పు చేసిన, ఏ పార్టీ వాళ్ళు చేసిన. ఈ సభ సమాజానికి ఎటువంటి మెసేజ్ తెలుసుకున్నారు మీరు జగన్మోహన్ గారు? కాబట్టి మీ భావంలోనే మీ సైకోతత్వం బయటపడతా ఉంది. ఇటువంటి సంస్కృతిని ఎంకరేజ్ చేస్తున్నారంటే బాధ కలుగుతా ఉంది. అసలు మీరే ఇప్పుడు మీ తల్లి గారి చెల్లి గారి పోస్ట్ మీరు పెడతారు ఇప్పుడు ఆ విధంగా న్యూడ్ ఫోటోలు మీరు పెడతాను నర్సరీ అన్నారు అంటే ఆ సంస్కృతిని ఎంకరేజ్ చేయడమే కదా. సో ఇటువంటి దుర్మార్గమైన చర్యలకి రాఘవరెడ్డి కావచ్చు, అదేవిధంగా సజ్జల భార్గవ్ కావచ్చు, చాలా మంది వెంకటరామారెడ్డి కావచ్చు, చాలా మంది కొంతమంది కోఆర్డినేటర్ పెట్టుకొని కాన్స్టిట్యున్సీకి 30 లక్షలు కేటాయించి సంవత్సరానికి 5 సంవత్సరాలుగా సార్ సార్ సంవత్సరానికి 5 సంవత్సరాలుగా కాన్స్టిట్యున్సీకి నెలకి 30 లక్షల రూపాయలు కేటాయించి అన్నదాత, వాహనమిత్ర, తల్లికి వందనం అనే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అంటే అమ్మఒడి కార్యక్రమాలు. అందులో నేరుగా వీళ్ళ పేర్లను సృష్టించి దాంట్లో అకౌంట్లో పడితే నేరుగా అకౌంట్లో వచ్చేదానికి, అందుకే జగన్మోహన్ గారు నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు పడతాయని అంటే చాలా బాగా వాడుకున్నారు ఆ స్కీములు. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు డైవర్ట్ చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు ఇచ్చినాడు, ప్రభుత్వ డబ్బులు తినిపించి. సో ఇది ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్. దీన్ని మళ్ళా బడ్జెట్ లో ప్రవేశించేటప్పుడు ఆయన అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ గారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటో తెలుసా? ఈ రోజు దుర్మార్గంగా డ్వాక్రా మహిళలు దాచుకున్న 30,000 కోట్ల రూపాయలు కొట్టేయటం, ఎన్ఆర్జీ ఫండ్స్ తీసుకెళ్లి మీరు సొంతానికి వాడుకోవటం, జీపీఎస్ ఫండ్ వీళ్ళ ఎంప్లాయీస్ ని 38,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లి మీరు సొంత బడ్జెట్ లో వాడుకోవటం, కార్పొరేషన్ లోన్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి లెక్కలు కనబడకుండా ఈ రోజు రాష్ట్రం 9,75,000 కోట్ల రూపాయల అప్పుల్లో కారణమైన ఈ నిధులు డైవర్ట్ చేయటం, అదేవిధంగా ఎఫ్ఆర్బి పరిమితులు దాటి డబ్బులు తీసుకొచ్చిన డబ్బులు బటన్ నొక్కడానికి ప్రయత్నించడం, అదే రివర్స్ టెండరింగ్ పేద ఉద్ధరించాం రాష్ట్రాన్ని చెప్పి 1,000 కోట్ల రూపాయలు తినేయటం, అలాగే అడ్వర్టైజ్మెంట్స్, సాక్షి అడ్వర్టైజ్మెంట్స్ పేరు మీద 700 కోట్లు వేసిందని పేపర్లు వాలంటీర్గా 200 కోట్లు. ఇది ఇట్లాంటివి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. ఇది కాకుండా డిస్కమ్ ని సదరం కంపెనీల మీద అప్పులు పాలు చేసి కార్పొరేషన్ లో కనబడనీయకుండా బైజూస్ యాప్ లాంటి డొక్కు ల్యాప్టాప్లు ఇచ్చి ఆన్ చేసి బొమ్మ కనపడదు, బొమ్మ చేసి వాయిస్ కనపడదు, వాయిస్ కనపడదు, పిల్లలు కనపడదు. నిన్ననే లోకేష్ గారు చెప్పారు, లోకేష్ గారు శాసనసభ సాక్షిగా చెప్పారు. ఎందుకంటే బైజూస్ యాప్ లో సౌండింగ్ రాదు, విజిబిలిటీ లేదు, పిల్లలు కనబడట్లేదు, అన్ని డొక్కు ల్యాప్టాప్లు ఇచ్చారు. ఈ ల్యాప్టాప్లతో జనాలకు ల్యాప్టాప్లు ఇచ్చేసి మోసం చేసి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్, బైజూస్ పేపర్. ఇట్లాంటి క్రైమ్ చేసిన మీరు సొంత పార్టీ నాయకులు కాంట్రాక్ట్ బిల్లు ఇవ్వకుండా దాదాపు కాంట్రాక్ట్ 100,000 కోట్ల పైసలకు నిలిపేసి, ఆరోగ్యశ్రీకి 4,500 కోట్లు నిలిపేసి,
అలాగే ఈ రోజు రైతులకి ప్యాడీ అంటే బొడ్ల మీద వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా 1670 కోట్లు ఎన్పేసి ఇవన్నీ మేము పే చేస్తున్నాం. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. దీన్ని వదిలేసి మీరు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పి శాసనసభకు రాకుండా మైకులు పట్టుకొని మైకాసురులాగా రావడం అనేది నాకు అర్థం కాదు. కొంత చెల్లెళ్ళు అన్నారు కదా, సైతాన్ని నాయకత్వం వహిస్తున్న మీరు ఎమ్మెల్యే పదవి తీసుకొని అది బాధిస్తారు. మీరు ఎమ్మెల్యేకి వెళ్ళడం బాధ్యత, ప్రజా సమస్యలపైన పోరాడాలా. దాన్ని వదిలేస్తే ఇంక ఎమ్మెల్యే పదవి దేనికి? అది మంచి చెప్పింది, ఆవిడ చెప్పింది. మేమైతే దానికి ఎక్కిపిస్తుంది. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలో 4 కొత్తగా ఎన్నుకున్నారు. ఆ పాడేరు అదే అరకు లాంటి కొంతమంది ఎమ్మెల్యే కొత్తగా వచ్చారు. చూసే పరిస్థితి కూడా కనపడట్లా. సో ఇంత దుర్మార్గంగా 11 మీరు కాకుండా 11 మందిని నిలిపేసి రాష్ట్ర కార్యక్రమాల పైన, రాష్ట్ర అభివృద్ధి పైన ప్రశ్నించకుండా శాసనసభ మండలి ముద్దు, అసెంబ్లీ వద్దు. అంటే శాసన మండలిలో వారికి బలం ఉంది, మాట్లాడగలుగుతారు కాబట్టి అక్కడికి వెళ్ళి వారికి అలానే వినిపిస్తున్నారు. శాసనసభలో వారు వస్తే మళ్ళీ మీరు కానీ జనసేన కానీ బీజేపీ ఎమ్మెల్యేలు వారిని హేళన చేస్తారేమో అనేటువంటి ఒక అభద్రతా భావం వారికి ఉండుండొచ్చు. ఎందుకు సార్ పులివెందుల పులి గారికి ఎందుకు భయం? ఆ రోజు కళ్ళు పెద్దవి చేసి చూస్తే భయపడతామా? 150 మంది లేస్తే గాలికి వెళ్ళిపోతారా అని తల్లిని చెల్లిని దుర్మార్గంగా భువనేశ్వరమ్మని, లోకేష్ గారిని, అలాగే చాలా మంది మహిళలు కించపరిచి శాసనసభలో మాట్లాడారు. మీరు గౌరవ సభని గౌరవ సభగా మార్చారు. ఆ రోజు ఛాలెంజ్ చేసి బాబు గారు బయట వచ్చారు. మరి ఈ రోజు గౌరవ సభ మారింది కదా, ప్రోటోకాల్ పక్కన పెట్టి జగన్మోహన్ గారిని ముందు ప్రమాణ స్వీకారం చేయించాం కదా. అసలు శాసనసభకే రాకుండా, శాసనసభలో ప్రశ్నలు వేయకుండా నాకు అవమానం జరుగుతాయని తిరుగుతారు, హేళన చేస్తారు, ఎలా ఊహించుకుంటారు? అంటే అభద్రతా భావంలో మీరున్నారా? లేదా గత చరిత్ర అంటే సమాజానికి మీరు ఎంత ఇస్తే తిరిగిస్తా ఉంది కాబట్టి అది గుర్తొస్తా ఉందా? ఇవన్నీ చూస్తే కర్మ సిద్ధాంతం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన భయాందోళనకు గురయ్యాడా, లేదంటే రాష్ట్ర సంస్థలపై పొర కూడా డిసైడ్ అయిపోయినా, లేదంటే పార్టీని ఆయన మూసేయదలుచుకున్నాడా? నాకెందుకు అసెంబ్లీ సీట్లు, ఈ అసెంబ్లీకి పోయి గొడవ పెట్టుకోవడం, వద్దులే గుమ్మను సంపాదించుకున్న లక్షల కోట్ల రూపాయలు వచ్చేసింది కదా, సార్లు ఏదో పేపర్ ప్యాకెట్లు అదే మైకులో కూర్చొని నచ్చుకుందాం, గుమ్మని అయిపోదాం చెప్పి అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. కాబట్టి సొంత పార్టీని బతికించుకోవాలన్న ఆలోచన కూడా పక్క వెళ్ళిపోయింది. కాబట్టి సైకోతత్వంతో వేల కోట్ల రూపాయలు ఈ రోజు దుర్మార్గంగా భువనేశ్వరం కావచ్చు. సార్ ఒక చిన్న పోస్ట్ చూశాను నిన్న, చాలా బాధ కలిగించింది. అటువంటి న్యూడ్ పోస్టులు చేయడం వల్ల, ఎవరో తలకాయలు ఎత్తించడం వల్ల ఎంత మూర్ఖత్వంగా క్రూరత్వంగా బిహేవ్ చేస్తున్నారు. ఇది మేమే కాదు, రేపు వెంకటరెడ్డి కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే మా పార్టీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, బీజేపీ ఏ పార్టీ మీ పార్టీ వాళ్ళ మీద ఒకరి మీద కేసు కట్టారు అని చెప్పేసి ఒకరి పేరు చెప్పండి. అవును సార్, నేను కూడా ఒక అబ్బాయి మీద దేవే పోస్ట్ పెడితే ఇమీడియట్ జైల్లో పడేసాం. మన తన ఏం లేదు సార్, చట్టం ముందు మేము తప్పు చేసినామని క్షమించే ప్రసక్తి ఏం లేదు. బాబు గారు చాలా సీరియస్ గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఇంకా సీరియస్ గా ఉన్నారు. ఎవరు తప్పు చేసినా తుప్పు రాకూడదు అని చెప్తున్నారు, మహిళలను గౌరవించండి అని చెప్తున్నారు. చివరిగా ఒక మాట ఏంటంటే, మీరు ప్రస్తావించిన మహారాష్ట్ర ఎన్నికలపై బాబు గారు వెళ్ళటం, అదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం కూడా ఉన్నాయి. ఇది ఎన్డీఏ కూటమికి ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. దీంట్లో 100% టెక్స్ట్ కొట్టిన పవన్ కళ్యాణ్కి ఎక్కువ క్రెడిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఆయన చెప్పిన మాట, ఆయన భావం ఒక శక్తిగా మారింది. ఆ శక్తి విప్లవంగా మారింది. ఆ విప్లవం ఈ రోజు పెద్ద ఎత్తున ఓటు తీసుకుని వచ్చి 100% టెక్స్ట్ ఉన్నటువంటి 21 సీట్లు గెలుచుకోవడం అనేది ఒక ఆదర్శనీయమైన పొలిటీషియన్ ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ఇతర రాష్ట్రాలకు సేవలు ఉపయోగించుకోవాలని ఎన్డీఏ గవర్నమెంట్ భావించింది. కాబట్టి చంద్రబాబు గారు కూడా వెళ్తున్నారు వేరే రాష్ట్రానికి. కాబట్టి అది వేరే ఏ రాష్ట్రాలు అయితే కేటాయిస్తున్నారో అక్కడ మా రాజకీయ కర్తవ్యంలో భాగంగా ఆ సేవలు వినియోగించి వాళ్ళ డెవలప్మెంట్ కి గెలుపు కోసం చూసే విధంగా మా నాయకులు కష్టపడతారు. కాబట్టి మా అభివృద్ధి ఏంటంటే రాష్ట్ర బీజేపీ మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మీరు కూడా బీజేపీకి తోడుగా ఉంటారు. జనసేన 3 పార్టీలు ఒకటే సార్, మా నాయకులే వాళ్ళు. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకొకరు కేంద్ర మినిస్టర్ కావచ్చు, ఇంకో మంత్రి కావచ్చు. మా కుటుంబ నాయకులు ఎవరైనా సరే సమభావంతో చూస్తాం, వాళ్ళు సేవ చేస్తారు, దానికి అభినందిస్తాం. ఇంకా 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 బాగా సేవ చేసి ఎన్డీఏ కుటుంబం డెవలప్ చేయడానికి, దేశవ్యాప్తంగా మా ఎన్డీఏ కుటుంబం అభివృద్ధి కావడానికి, వికసిత ఆంధ్రప్రదేశ్ కి మిగతా భారతదేశం కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఆ నెలంతా ముందుకెళ్తాం, సక్సెస్ఫుల్ గా ప్రజలకు సేవ చేసి నిరూపిస్తాం. రైట్ మళ్ళీ వస్తాను మనతోటి